మాజీ ఎంపీ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నివాసంలో రెండో రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే నందగిరి హిల్స్లోని పొంగులేటి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బంజారా హిల్స్లోని రాక్ ఆఫ్ రైడ్ ఆఫీసులో, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 17లో నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక నిన్న ఐటీ దాడులపై స్పందించిన పొంగులేటి బీజేపీలో చేరలేదని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే కాగా ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజామున నుంచి ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మాజీ ఎంపీ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నివాసంలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నందగిరి హిల్స్లోని పొంగులేటి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బంజారా హిల్స్లోని రాక్ ఆఫ్ రైడ్ ఆఫీసులో, అదేవిధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 17లోని తన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక నేను ఐటీ దాడులపై స్పందించిన పొంగులేటి బీజేపీలో చేరలేదనా, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాగా ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజామున నుంచి ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేసిన విషయం తెలిసిందే. అధికారం ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, నిత్యము ప్రజలతో సత్సంబంధాలతో ఉండే నేను లేకటంతోనే సాధారణంగా జిల్లాలోని ముఖ్య నాయకులు ఎర్లీ మార్నింగ్ కలవటానికి వస్తుంటారు. నేను అవ్వకముందే జిల్లాలోనే వచ్చిన ముఖ్య నాయకులకి ముందు రోజు చెప్పిన ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాతనే ఫ్రెష్ అవుతాను. దాంట్లో భాగంగా కరెక్ట్ గా 5 గంటల 5 నిమిషాలకి అప్పుడే నేను లెగిసి బ్రష్ చేసుకుంటున్నాను. సుమారు ఒక 15 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక 10 మంది మేము వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. సో వెల్కమ్ అని చెప్పాం. ఎందుకంటే ఇది నాకు ముందే తెలుసు, ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ శ్రేణుల మీద, కాంగ్రెస్ తెలనించుకోలేని ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు